మీలో ఎంతమందికి పెరుగు చట్నీతో బిర్యానీ తినడం ఇష్టమో కామెంట్ చేయండి. బిర్యానీ ఇంట్లో చేసుకున్నాము అంటే పెరుగు చట్నీ తప్పకుండా ఉండాలండి. 2, 3 ముద్దలు చివర్లో పెరుగు చట్నీతో తింటే మాత్రం భలే టేస్ట్‌గా, కడుపులో కూడా చాలా చల్లగా, కూల్‌గా ఉంటుంది కదా! బిర్యానీ మనం ఎక్కువగా సండే తింటూ ఉంటాము. సండే చికెను, మటను, బిర్యానీ ఇలా ఎక్కువగా తినడం వల్ల ఏంటి అంటే మన బాడీకి కూడా హీట్ చేస్తుంది. కడుపులో కూడా మంటగా ఉంటుంది కాబట్టి పెరుగు చట్నీ తప్పకుండా తీసుకోవాలి. ఈ కచాంబర్‌ని 2 నిమిషాల్లో చాలా ఈజీగా, టేస్ట్‌గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్‌లోని ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక క్యారెట్‌ని అయితే నేను తీసుకున్నాను. క్యారెట్‌ని ముక్కలుగా కాకుండా తురుములాగా వేసుకొని అలాగే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట. ఇలా తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా బౌల్‌లో వేసుకోవాలి. ఇక్కడ మనం ఇంట్లో తోడేసిన పెరుగు చాలా మంచిది. తోడేసిన పెరుగు లేదు అనేటప్పుడు మనకి 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా! ప్యాకెట్ పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే అల్లంను కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుంటే భలే టేస్ట్‌గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ మన ఛానెల్‌లో